కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారికి శుభవార్తని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అక్టోబర్ నెల నుంచి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ప్రారంభం కానున్నాయి. వివరాల్లోకి వెళితే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ వీసా కేంద్రం మంజూరయ్యింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చే విదేశీయులకు మేలు జరగనుంది. విదేశీ భక్తులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలు చేరుకొని ఈ వీసా ప్రక్రియ పూర్తి చేసుకునేవారు అనంతరం తిరుపతికి వచ్చేవారు. ఈ వీసా కేంద్రం సేవలు ప్రారంభమైతే విదేశీ భక్తులు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవచ్చు అన్నమాట. రేణిగుంట అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని చెప్పేసి చాలా రోజులుగా డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విమానాశ్రయానికి 2007లో అప్పటి కేంద్ర మంత్రిమండలి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. 2017లో నోటిఫికేషన్ వెలువడింది. అంతర్జాతీయ హోదా దక్కిన విమాన సర్వీసులు నడపలేదు. నోటిఫికేషన్ విడుదలయ్యి 9 ఏళ్లకు ఈ వీసా కేంద్రం మంజూరయ్యింది. విదేశీయులు భారత్ను సందర్శించేందుకు ఈ వీసాను ఆన్లైన్లో పొందుతారు. వీసా కోసం ఇండియన్ ఎంబసీకి వెళ్ళవలసిన అవసరం లేదన్నమాట. అలాగే రాయలసీమ నుంచి మనం చూసుకుంటే కానీ చాలా మంది కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఉద్యోగం మరియు ఉపాధి నిమిత్తం వెళ్ళారన్నమాట. తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయాలు లేకపోవడంతో చాలా మంది కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉన్న రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వీరికి ఇది అదనపు భారంగా మారింది. అక్టోబర్ నుంచి రేణిగుంటలో అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విమాన శాఖ అయితే యత్నిస్తూ ఉంది. అక్టోబర్లో ప్రారంభమవుతాయని తెలిపారు కానీ తేదీనైతే ప్రకటించలేదు. ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయానికి ఈ వీసా కేంద్రం అయితే ప్రారంభమైంది. ఈ వీసా కేంద్రం ప్రారంభమైందంటే కానీ త్వరలోనే ఇంటర్నేషనల్ విమానాలు, అంతర్జాతీయ విమానాలు అయితే నడపనున్నట్లయితే తెలుస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించి అక్టోబర్లో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. తేదీ రాగానే నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.